అపోస్తలుడైన పౌలు తాను మారుమనసు పొంది యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనం చూసి యేసుక్రీస్తే నిజమైన దేవుడని తెలుసుకున్నటువంటి పౌలు గారు రాసినటువంటి ఉత్తరంలోని రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుతున్నాను. ఒకప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువును దేవుడని నమ్మలేదు. యేసుక్రీస్తు ప్రభువుకు విరోధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క విశ్వాసులను చంపడానికి ఆయన అప్పుడున్నటువంటి గవర్నర్ల ద్వారా పర్మిషన్ తీసుకొని వెళ్ళాడు. క్రైస్తవులను, యేసుక్రీస్తు ప్రభువును నమ్మినటువంటి క్రైస్తవులను, యేసే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని విశ్వసించిన వారిని చంపివేస్తానని సౌలుగా ఉన్న ఆయన బయలుదేరి దమస్కు మార్గమున వెళుతున్నప్పుడు పైనుంచి పరలోకం నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనను చూచాడు, దర్శనమిచ్చాడు. ఆకస్మికంగా ఆకాశము నుండి పెద్ద మెరుపు వచ్చింది. గుర్రం పైనుంచి కింద పడిపోయాడు. ఎవ్వరు పడేయలేదు. పైనుంచి యేసు ప్రభుల వారి యొక్క దేదీప్యమానమైనటువంటి ఆ మెరుపు లాంటి మెరుపు వచ్చి ఆయనకు తాకింది. ఆయన వెళుతున్న ఉద్దేశం వేరే. యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన వారిని చంపుతానని. యేసు ప్రభు నవ్వుకున్నాడు ఆయనను చూసి. గుర్రం పైనుంచి కింద పడిపోయాడు. నీవెవరిని చంపడానికి వెళ్తున్నావు? ఆశ్చర్యం వేసింది. పైన ఆకాశం నుంచి ఆయన మాట్లాడుతున్నాడు, కనబడ్డంలే. ఈయన అంటాడు, నీవెవరివి? నన్ను కింద పడేసినావు. కళ్ళు పోయినాయి, 2 కళ్ళు గుడ్డైపోయినాయి. కత్తులు కటారాలు ఉన్నాయి, వెనక సైన్యం ఉంది. అందరు ఆశ్చర్యపోయారు. గుర్రం పైనుంచి కింద పడిపోయాడు. చూద్దామంటే ఏం కనబడ్డంలే. ఆయన అడుగుతున్నాడు, ఎవరు నీవు నాతో మాట్లాడుతున్నావు అన్నాడు. హూ ఆర్ యూ? యు ఆర్ టాకింగ్. నీవెవడివి అన్నాడు ఈ సౌలు అనేట ఆయన. అప్పుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు. అప్పటికి ప్రభు ఈ లోకంలో జీవించి మరణించి 3వ దినం లేచి పరలోకానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత జరిగిన సంగతే చెప్తున్నాను నేను. నీవు హింసించుచున్న యేసును నేను, నా ప్రజలన్నీ ముడితే నా కనుగుడ్డు ముట్టినట్టే. యేసు ప్రభు దేవుడు, నా రక్షకుడు, నా దేవుడని నమ్ముతున్నటువంటి నా బిడ్డలను నీవు ఎక్కడ ఎప్పుడు ముట్టినా, ఎవరు ముట్టినా నా కనుగుడ్డు ముట్టినట్టే అన్నాడు. విరుద్ధం అయిపోయింది. క్రైస్తవులను చంపుదామనుకున్నటువంటి సౌలు కళ్ళు పోయినాయి. ఆయన చేస్తున్న పని మంచిది కాదని తెలుసుకొని, నీవు మునికోలలకు ఎదురు దన్నుతున్నావు. మునికోలలకు ఎదురు దంతే నీ కాళ్ళకు కుచ్చుకుంటాయి, జాగ్రత్త అన్నాడు. అప్పుడు అర్థమైంది, అసలు సిసలు దేవుడంటే యేసు ప్రభువే, ఆయన తప్ప వేరొక దేవుడు ప్రపంచంలో లేడని సౌలు తెలుసుకున్నాడు. పౌలుగా మారాడు. ఆ పౌలు గారు రాసినటువంటి పత్రికనే రోమా పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉన్న దైవ వర్తమానాన్ని ఈ రోజున అందించాలని ప్రేరేపింపబడుతున్నాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
మీకై మీరు దేవునికి సమర్పించుకొని. సరెండర్ యువర్ సెల్ఫ్ టు ది లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. సంపూర్ణంగా నీవు ఆయనకు సమర్పించుకో. యాగాలు యజ్ఞాలు చేయడం కాదు, దహన బలులు చేయడం కాదు. నీవు నీ హృదయ అర్పణ, నీ హృదయ సమర్పణ, హృదయ పరివర్తన, హృదయము దేవునికి సమర్పించు. అది నాకు కావాలి అంటున్నాడు ఈ భక్తుడు. ఎట్లా అంటున్నా అంటే దేవుని వాత్సల్యతను బట్టి, దేవుని ప్రేమను బట్టి నేను బతిమాలుకుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఇది మీకు యుక్తమైంది. ఈ లోకంలో ఉన్న మర్యాద అవసరం లేదు. ఈ లోకంలో అంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వాటి వైపు వెళ్లకుండా దేవునికి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకొని, ఇంత గొప్ప మాట, తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగట వలన రూపాంతరము పొందుడి. మనసు మారి మరి రూపాంతరం పొందాల. ఈ రోజున 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మహాదేవాలయంలో 2025వ సంవత్సరం దైవ వర్తమానాన్ని అందించడానికి మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అంతేకాకుండా ప్రేమతో మరి మెదక్ అధ్యక్ష మండలానికి ఇన్ఛార్జ్ బిషప్ గారు ఉన్నారు, కరీంనగర్ డయాసిస్ బిషప్ డాక్టర్ రూబెన్ మార్క్ తండ్రి గారు. వారి అనుమతితో ఈ రోజున ఇక్కడ నేను ఉన్నాను. ఈ రీతిగా ఈ మొదటి తేదీ ఈ సంవత్సరం 100 సంవత్సరాల పండగ ముగించుకున్నటువంటి మహాదేవాలయంలో మాట్లాడడానికి ఆహ్వానించినటువంటి రెవరెండ్ శాంతయ్య గురువుల వారు, రిచర్డ్ గురువుల వారు, శ్రీనివాస్ గురువుల వారు, జైపాల్ గురువుల వారు, సహాయకులుగా వసంతరావు గురువుల వారు, సొలోమోన్ గురువుల వారు ప్రేమతో మరి కమిటీ పెద్దల ద్వారా ఆహ్వానించినందుకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు దైవ వర్తమానం విని మీరు మార్పు చెందిపోతే దేవుడు సంతోషిస్తాడు. తర్వాత వాక్యం అందించిన నేను సంతోషిస్తాను. నేను యవనస్తుని కాదు, చిన్నపిల్లని కాదు, ముసలివాణ్ణి. నా వయసు 74 సంవత్సరాలు. ఇంకా దేవుని ఆ వాక్యము అందించాలని ఆత్మలో ఒక పోరాటం జరుగుతుంది. ఒకప్పుడు నేను నమ్మలే నిజమైన దేవుడని. మా నాయన చెప్తే, నువ్వు చెప్తే నేను నమ్మా. నీ ఇష్టమున్న దేవుని మొక్కమంటే నేను నమ్ముతానా? నేను యేసు ప్రభువుని నమ్మా. ఆయన నన్ను పేరు పెట్టి పిలిస్తే, కనక ప్రసాద్ రా నా సేవ చేయమంటే నేను చేస్తానన్నాను. అంతకుముందు కోఆపరేటివ్ బ్యాంకులో సెక్రటరీగా ఉన్నాను, జోగిపేట సంగారెడ్డి ప్రాంతంలో. ఎప్పుడైతే ప్రభు నన్ను మిట్ట మధ్యాహ్నం 12:30 గంటలకు నన్ను ఒక చేన్లో, మా జొన్న చేన్లో నిలబడి ఒంటరిగా ఉన్నప్పుడు ఆకాశవాణి వినబడుతుంది, కనక ప్రసాద్, కనక ప్రసాద్, కనక ప్రసాద్ నీవు నా సేవ చేయాలన్నాడు. ఆశ్చర్యపోయాను. ఎవరు నన్ను పిలుస్తున్నారు? ఎవరు లేరు అక్కడ. అక్కడ ఒక రాయి దొరికితే రాయి పట్టుకున్నాను చేతిలో. భయపడిపోయినాను. ఎవరు నన్ను పిలిచారు, కనబడ్డంలే. నీవు నా సేవ చేయాలన్నాడు. రాయి చేతిలో పట్టుకొని పరిగెత్తాను 1 కిలోమీటర్ దూరం మా నాయన దగ్గరికి. మా నాయన పేరు తలారి శామ్యూయల్. ఏం నాయన వచ్చావు? ఏమైంది? డాడీ 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 నన్ను చేనులో ఎవరో పిలిచినారు. ఎవరు లేరు అన్నాను. మా డాడీ అన్నాడు, నాయన అదే స్వరము దేవునిది. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడు పిలిచి యేసు ప్రభు నిజమైన దేవుడని ఏ స్థలములైనా ఎక్కడైనా ఆయనను రుచి చూచి తెలుసుకొని వాక్యము ప్రకటిస్తూ ఉన్నాను. మీలో యేసు ప్రభు నిజమైన దేవుడు అని నమ్ముతున్నటువంటి వారు నిజంగా నమ్మితే చేతులెత్తాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం.
నమ్మని వారిని బట్టి కూడా స్తోత్రం. యేసుప్రభు అంటాడు, మీరు నన్ను రుచి చూచి తెలుసుకొనండి. మీరు అన్ని దేవుళ్ళ దగ్గరకు వెళ్ళండి, తప్పేమి లేదు. అన్ని దేవతల దగ్గరకు వెళ్ళండి, తప్పేమి లేదు. అన్ని గ్రంథాలు చదవండి, తప్పేం లేదు. చివరికి యేసుప్రభు దగ్గర రండి. ఆయన ఎలాంటి దేవుడో, ఎలాంటి ప్రేమమూర్తో, ఎలాంటి క్షమం కలిగిన దేవుడో, ఎలాంటి దయగలిగిన దేవుడో మీకు మీరే తెలుసుకోవాలి. అప్పుడు కానీ యేసుప్రభు అంటే మీకు సరిగా తెలియదు. అన్ని గ్రంథాలు చదవండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదవండి. ఇది ఒక్కటే గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం బైబిల్. దిస్ ఈజ్ ఓన్లీ ద బుక్, రాయల్ బుక్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో మొట్టమొదట ముద్రణైన గ్రంథం ఇదే. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయే గ్రంథం ఇదే. ఈ గ్రంథానికే పరిశుద్ధ గ్రంథం అని పేరు. ప్రియమైన బిడ్డలారా, ఎంతమంది దగ్గర ఉందో ఒకసారి చూపిస్తారా? చాలా సంతోషం. ఇంకా చాలామంది దగ్గర లేదు. కొనుక్కొని చదవండి. చదవంగానే యేసయ్యను నమ్మమని చెప్పం. ఎవ్వరు చెప్పరు. యేసయ్యను ఎవ్వరు నమ్మవలసిన అవసరం లేదు. యేసయ్య మతంలోనికి ఎవరిని బలవంతంగా తీసుకురావాల్సిన అవసరం ఏ గురువుకు, ఏ పాస్టర్కు లేదు. చాలాసార్లు అపనిందలతో మాట్లాడతారు. వాళ్ళ మతంలో కలుపుకుంటారు. మాకేమవసరం మతంలో కలుపుకోవడానికి? అలా మతంలో తీసుకుంటారు క్రైస్తవులు, పాస్టర్లు, పాదిరులు అని మాట్లాడుతారు. అది తప్పు అభిప్రాయం. యేసు ప్రభుది మతము కాదు, ఆయనది ఒక మంచి మార్గము. మతం అనేది మనుషుల తలంపుల్లో పుట్టినటువంటిది. మతం అనేది మనుషుల ఊహలో నుంచి వచ్చినటువంటిది. మతం అనేది మనుషులు కల్పించుకున్నటువంటిది. యేసుక్రీస్తు ప్రభుల వారిది మతము కాదు, ఆయనది మార్గం. యేసు ప్రభు మతాలు స్థాపించడానికి రాలేదు. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నా ద్వారా తప్ప పరలోకములో ఉన్నటువంటి తండ్రి యొద్దకు ఎవరును రాలేరు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకే యేసు ప్రభు నమ్మిన ప్రతి బిడ్డ ఆయన నిజమైన రక్షకుడు, మనల్ని రక్షించిన వాడని సంపూర్ణంగా నమ్ముతారు. ఈ రోజున ఈ 100 సంవత్సరాలు ముగించుకున్నటువంటి మహాదేవాలయం, మహాగణుడు, గొప్ప విశ్వాసి, నేను నా దేవుని కొరకు ఏమి మంచి చేయాలి అనుకొని ఈ మంచి పని చేశాడు. ఎంత గొప్ప వ్యక్తి! ఆయన్ని చార్లెస్ వాకర్ పాస్నెట్ దొరగారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఒకే ఒక వ్యక్తి దేవుని దర్శనాన్ని చూచి ఈ మహాదేవాలయాన్ని ఆయన నిర్మించాడు. ఆశ్చర్యం! ఇది ఇంకా వందల సంవత్సరాలు ఉంటుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధి, దేవుని సహవాసంలో ఈ యొక్క మహాదేవాలయం నిర్మించబడింది. ప్రియబిడ్డలారా, ఈ ఆలయంలో కట్టినప్పటి నుంచి బిషపులుగా సేవ చేసిన వారందరినీ కూడా ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందులో 7th బిషప్గా నేను ఇక్కడ సేవ చేయడం జరిగింది. ఈ ఆలయంలో అధ్యక్ష మండలంలోని పీఠాధిపతులుగా పనిచేసిన బిషపులందరికీ, బిషపమ్మలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అంతేకాదు, ఈ మహాదేవాలయంలో పనిచేసిన గురువులందరికీ, గురువమ్మలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియబిడ్డలారా, మీలో కొంతమంది చర్చిని చూడడానికి వచ్చి ఉండొచ్చు. కొంతమంది మొక్కుబడి చేసుకోవడానికి వచ్చి ఉండొచ్చు. కొంతమంది తప్పకుండా సంవత్సరంలో మొదటి దినం కాబట్టి ఆ దినములో నేను దేవుని ఆలయానికి వెళ్ళాలని వచ్చి ఉండవచ్చు. చాలా సంతోషం. మీరు రావడం చాలా సంతోషం. హృదయపూర్వకంగా 2025 సంవత్సరం యొక్క శుభాకాంక్షలు, శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. శరవేగంగా మారుతున్న ప్రపంచంలో, ప్రపంచం దొరికి నేను వాక్యంలోనికి వెళ్తానుగా, శరవేగంగా మారుతున్న ప్రపంచంలో చాలా సవాళ్ళు ఎదురవుతున్నాయి. నేటి రోజులు నిత్యం ఎన్నో సమస్యలు. ఆ సమస్యల వల్ల
మనుషులు నలిగిపోవడం, దానివల్ల పెరిగే ఒత్తిళ్లు, వాటి ద్వారా తలెత్తే దౌర్భాగ్యాలు, దౌర్జన్యాలు, హత్యలు, ఆత్మహత్యలు, తాగుబోతుతనాలు, గంజాయి, అత్యాచారాలు, దోపిడీలు, మోసాలు, వీటి ద్వారా మనుషులకు రుగ్మతలు ఎక్కువైపోయాయి. బాగా ఆలోచించవలసినటువంటి దినాలు ఇవి. కొత్త సంవత్సరంలోకి వచ్చినామని సంతోషం ఉంది, యాంగ్జైటీ పెరిగిపోయింది. నేటి దినాల్లో ప్రతిదానికి యాంగ్జైటీ, 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 ఆశ, ఆశ, ఆవేశం, జ్ఞాపక శక్తి లోపాలు, డిప్రెషన్ పెరిగిపోయాయి. అల్జిమర్స్ అనే వ్యాధి బారిన పడుతూ చాలామంది చచ్చిపోతూ ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో 2045 సంవత్సరంలో మనస వాచ మంచి జీవితాన్ని ఆశీర్వదించాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఈ నూతన సంవత్సరం కొన్ని నియమాలు పాటించాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనిషికి నష్టం కలిగించే ఏవైనా విడిచిపెట్టాలి. అందుకే ఈ భక్తుడు రాశాడు, సజీవ యాగముగా మీ హృదయములను సమర్పించుకునండి, ఆయనకు సమర్పించుకున్నాడు. ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైజెస్. ఆఫర్ యువర్ బాడీస్, మీ శరీరాలను సజీవ యాగముగా సమర్పించుకోవాలా. మీ మనసు మారి నూతన మగట వల్ల రూపాంతరం పొందుడి. పైన మార్చుకోవడం కాదు, మన ఆంతర్యాన్ని మార్చుకోవాలి. బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రిన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్. ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావం, నూతనమర్చబడిన స్వభావం, యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నీవు నవీన స్వభావం ధరించుకోవాలని మరొక స్థలంలో రాస్తూ ఉన్నాడు. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 22-24. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మీరు వచ్చి రావడం సంతోషం. వచ్చి నేను కొబ్బరికాయ కొట్టిన, గొర్రెలను కోసిన ఇవి కాదు ప్రాముఖ్యమైనవి. కొబ్బరికాయలతో దేవుడు నీకు దీవెన అనుగ్రహించాడు, కోళ్ళతో దేవుడు నీకు దీవెన అనుగ్రహించాడు. నీవు ఇవ్వాల్సింది, సమర్పించాల్సింది నీ హృదయం. నీ హృదయం ఇవ్వకుండా నీవు ఎన్ని చేసినా ప్రయోజనం లేదని సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పౌలు గారు అదే చెప్పారు, మీ హృదయములను సమర్పించుకోనండి. దేవుని కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోనికి మనందరినీ దేవుడు నడిపించినాడు. అందుకే దావీదు మహారాజు 65వ కీర్తన 11వ వచనం అంటాడు, దయా కిరీటం ధరింపజేసి ఉన్నావు. ఈ నూతన సంవత్సరం అంటే ఒక క్రౌన్, దయా కిరీటం మనకు వచ్చింది. ఈరోజు నీవు బ్రతికున్నావంటే దేవుని కృప. దేవుని కృప లేకపోతే ఒక్క నిమిషం బ్రతకడానికి వీలు లేదు. నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే దేవుని ఉచితమైన ప్రేమ, దేవుని ఉచితమైన కృప, బాహుల్యం. మీరు ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మీరు బాహ్యంగా బాగానే ఉన్నారు, మీ ఆంతర్యం ఎలాగుందో దేవునికి తెలుసు. నిజంగా దేవునికి మీ హృదయాలు సమర్పించుకుంటున్నారా? గత సంవత్సరంలో కష్టాలు, వ్యాధులు, ప్రయాణాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అన్ని విషయాలు మన వెంట ఉండి నడిపించిన వాడు దేవుడు కానీ మీరు కాదు. ఈ ప్రస్తుత ప్రపంచంలో ఒక ప్రక్క ఆందోళనలు, మరొక పక్క దౌర్జన్యాలు, ఈ యొక్క కాలాలను బట్టి వర్షాలు, తుఫాన్లు, వరదలు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, అన్ని పరిస్థితుల్లో కూడా కాపాడి రక్షించిన దేవునికి వందనాలు. ఏ అపాయము రాకుండా కాపాడినాడు. 23వ కీర్తనలు ఉంది, యెహోవా నా కాపరి నాకు లేమి. అది దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు మారాల్సింది క్యాలెండరా, మారాల్సింది బట్టలా, మారాల్సింది మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులా? కొత్త సంవత్సరం వచ్చింది, ఏం మారాలా? చాలాసార్లు గృహాల్లో ఏం చేస్తామంటే కొత్త సంవత్సరం వస్తుందని ఇండ్లకు సున్నాలు వేసుకొని, పండుగ వచ్చిందని
పాతయన్నీ తీసి బయటేస్తాం, ఇల్లంతా సదురుకుంటాం, కుర్చీలని, బల్లలని, బట్టలని అన్నీ తీసి బయటేస్తాం. తర్వాత ఏం చేస్తారు తెలుసా? మళ్ళీ అన్నీ తీసి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. పడేసినవన్నీ తీసి మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. పాతదిగా దాన్ని పడేశారని వదిలిపెట్టారు, ఇంట్లో పెట్టుకుంటారు. మన జీవితాలు అలాగే ఉన్నాయి. కొత్త సంవత్సరం నాడు, కొత్త దినాన చాలా బాగా ఉంటాం. కానీ మనలో ఉన్న పాత హృదయం, పాపపు హృదయం ఏదైతే దేవునికి అయిష్టంగా ఉన్నదో అవి మనం తీసివేసుకోకపోతే, ప్రియ బిడ్డలారా, మీరు ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు మీ హృదయాన్ని మార్చుకొని వెళ్ళకపోతే, హృదయాన్ని సమర్పించుకొని వెళ్ళకపోతే ఈ 2025వ సంవత్సరం వల్ల మీకు వచ్చే లాభం ఏమిటి? మీ హృదయము దేవునికి సమర్పించాలి. మీ లోపట ఏమి దేవునికి అయిష్టమై ఉన్నాయో అవి ఈరోజు విడిచిపెట్టేసేయాలంతే. ఈరోజు నుంచి నేను కొత్తగా బ్రతుకుతా. కొత్తగా అంటే కొత్త డ్రెస్సు, కొత్త టై, కొత్త అవి కాదు, కొత్త చీర, కొత్త జాకెట్ కాదు, పై వేషం మార్చుకోవడం ముఖ్యం కాదు. నీకు మారాల్సింది నీ హృదయం మారాలా. దానిని సజీవ యాగముగా సమర్పించుకోమంటున్నాడు పరిశుద్ధుడైన పౌలు గారు. కాలానికి కొత్త పాత అని ఉండదు. సూర్యుడు ఖచ్చితంగా పోయిన సంవత్సరం ఉదయించాడు, ఈ సంవత్సరం ఉదయించాడు, రేపు కూడా ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. సూర్యుడు ఆగిపోడు. అంటే కాలానికి కొత్త పాత ఉండదు. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. ఒక భక్తుడు రాస్తాడు ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనం 10వ వచనంలో, సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు, ముంపు ఉండినదే ఇక ఉండబోవున్నది. మరి మారేది ఏంది? మున్పేది ఉన్నదో 1000 సంవత్సరాలు అదే ఉంటుంది. 1000 సంవత్సరాల కిందట ఇదే సూర్యుడు, 1000 సంవత్సరాల కింద ఇదే చంద్రుడు. మునుపున్నదే ఇప్పుడు ఉంటున్నది. పాత కొత్త అని కాలానికి లేదు. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు. ప్రేమైన బిడ్డలారా, కొత్త సంవత్సరంలో మారవలసింది మానవులే, సృష్టి కాదు. కొత్తదనం కావలసింది మన యొక్క హృదయంలో, వారి జీవితాలకు. నూతన సంవత్సరంలో ఇంకా మార్పు లేని వారు, అవిశ్వాసులుగా ఉంటే ఈ దినాన వాక్యం వింటే విశ్వసించి వెళ్ళాలి. దేవుని నమ్మని వారు క్రీస్తును రక్షకుడుగా ఈ రోజున అంగీకరించి వెళ్ళాలి. మీ జీవిత శైలి మారాలి, మార్పు చెందాలి. అప్పుడే నూతన సంవత్సరం యొక్క ఆనందం, అనుభూతి కలుగుతుంది. మనల్ని నడిపించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, ఆయన వైపు చూస్తూ ఈ నూతన సంవత్సరం ముందుకు వెళ్దాం. మరి ఎంతమంది మీ హృదయాలను మార్చుకుంటారు? గత సంవత్సరం పోయినట్లే మన పాప జీవితానికి స్వస్తి చెప్పి నూతన మనసుతో, నూతన హృదయం కలిగి దేవునికి మీరు ఇష్టలైన మనుషులుగా ఈ రోజు నుంచి మార్పు చెందాలని మనవి చేస్తూ ఉన్నాను. అయ్యా, మార్పు అంటే ఏమి? పోయిన సంవత్సరం అంతా తాగావు, ఈరోజు నుంచి త్రాగొద్దు. మార్పు అంటే ఏమి? పోయిన సంవత్సరం నీ భార్యను కొట్టావు, చాలా దెబ్బలు కొట్టావు, ఈ సంవత్సరం నుంచి కొట్టకుండా మానుకోవాలి. పోయిన సంవత్సరం నుంచి భార్యగా నీవు గయ్యాలిగా ఉండి నీ భర్తను బాగా హింసించావు. ఈ రోజు నుంచి అయ్యా నేను మారినా, దేవుని వాక్యం విన్నా, నేను చాలా గయ్యాలితనం చేసి భర్తగా నేను ఇంట్లోకి రానియలేదు, నేను చాలా శ్రమ పెట్టినా అని స్త్రీలు మార్పు చెందిపోవాలి. పురుషులైతే పోయిన సంవత్సరం నా భార్యను చాలా హింసించిన, రోజు తాగిచ్చి వచ్చి నా భార్యను కొట్టిన, ఇక కొత్త సంవత్సరం నా జీవితంలో దేవుడిచ్చాడు, నేను మార్పు చెందిపోతాను. ఈ రోజు నుంచి నా జీవితంలో మార్పు కలుగజేసుకుంటాను. 2024 సంవత్సరం రోజు సిగరెట్లు తాగేవాడిని,
రోజు సారాయి తాగేవాడిని, రోజు గంజాయి తినేవాడిని, రోజు ఇంకా డ్రింక్ తాగేవాడిని. యేసయ్య మాట్లాడినాడు. ఈ రోజున యేసయ్య నాతో మాట్లాడి, ప్రియ బిడ్డ, కాలము సమీపిస్తుంది నాయన, ఎప్పుడు ఏమి సంభవించునో, రేపేమి సంభవించునో నీకు తెలియదు గనుక నీ మనస్సు మార్చుకొని వెళ్ళాలి. ఈ మహాదేవాలయంకి వచ్చిన తర్వాత నీ మనస్సు మార్చుకోకుండా పోతే ఏం ప్రయోజనం? నేను గుడికి వెళ్ళొచ్చానంటే లాభంలే. గుడికి వెళ్ళి ఏం చేశావు? చర్చిలో ఉండి నువ్వేం చేశావు? నీ హృదయాన్ని మార్చుకున్నావా? నీ హృదయ తలంపులను మార్చుకున్నావా? నీ నడవడి మార్చుకున్నావా? నీ అలవాట్లు మార్చుకున్నావా? ఆలోచనలు మార్చుకున్నావా? నూతన స్వభావం నీలో ఉన్నదా? లేకపోతే ప్రయోజనం లేదు. మారాల్సింది నీ హృదయం. మళ్ళీ 2025 అయిపోయినాక 2026 వస్తుంది, 27 వస్తుంది, 28, 29, 30 వస్తుంది. ఇందాక అన్నాను, కాలానికి మార్పు అనేది ఉండదు. కాలం వస్తూనే ఉంది. మారాల్సింది నీవు. ఈ 100 సంవత్సరాల మహాదేవాలయంలోనికి వచ్చిన తర్వాత ఈ వర్తమానం విన్నాక నీవు మార్పు లేకుండా వెళ్ళినావంటే ప్రియ బిడ్డలారా, నీకు ప్రయోజనం లేదు. భయంకరమైన దినాలు. గత వారం మీరు న్యూస్ చూసి ఉంటారు. కొత్త సంవత్సరానికి వెళ్దామని బయలుదేరారు, ఆరాధనకు వెళ్దామని బయలుదేరారు. 4 ఫ్లైట్లు కాలిపోయినాయి. 4 విమానాలు దిగేటప్పుడు లేచేటప్పుడు కాలిపోయినాయి. వాళ్ళకు నూతన సంవత్సరం లేదు. 200 మంది చచ్చిపోయారు. వాళ్ళ భార్యలకు, వారి బిడ్డలకు, వారి తల్లిదండ్రులకు, వారి కుటుంబాలకు ఈ నూతన సంవత్సరం ఎంత దుఃఖం. మరి నీ గతి ఏమి? నీవు జ్ఞాపకం చేసుకో. సజీవ యాగముగా సమర్పించుకొని దేవుని దృష్టిలో నీవు ఆయన బిడ్డగా ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు చదివిన బైబిల్ భాగంలో ద్వితీయోపదేశ కాండం 10, 12, 22 వరకు చదివాం. ఆ రోజు దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడినటువంటి మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడైన యెహోవాకు భయపడాలి. మీరు దేవునికి భయపడుతున్నారా? ఆయన మార్గంలో నడవాలి. నడుస్తూ ఉన్నారా? ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమిస్తున్నారా? ఆయనను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో సేవించాలి. సేవించున్నారా? ఆయన కట్టడలను అనుసరించాలి. అనుసరిస్తూ ఉన్నారా? ఎందుకంటే సమస్త సృష్టి ఆయనదే. భూమి ఆకాశము నాది అని చెప్తున్నాడు ఆయన. ఈ రోజున నీవు ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచి, ఆయనకు భయపడి, ఆయనను ప్రేమించి, ఆయనను సేవించి, ఆయన అనుసరిస్తే పరమదేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. లేకుంటే నీకు శ్రమ. ఆయన ఆజ్ఞ అనుసరించకపోతే నీకు శ్రమ. ప్రియలా రామలారా, నీ హృదయం మారాలి. తలలు వంచండి, ప్రార్థిస్తాను. ఓ మా యేసయ్యా, నా దేవా, నా ప్రభువా, నేనే పాటివాణ్ణి నాయనా, మీ మహాదేవాలయంలో నిలబెట్టుకొని మారవలసింది మా హృదయాలు, మా హృదయ పరివర్తన, మారు మనస్సు, పశ్చాత్తాపం. సంవత్సరాలు వస్తాయి పోతాయి. ప్రసంగి అన్నట్టు కాలాలు ఇంతకుముందు ఉన్నదే మళ్ళీ ఈ కాలం, ఇకొచ్చేది ఈ కాలం. మార్పు కాలాలలో లేదు, మనిషి హృదయంలో కావాలి. ఆ యొక్క మార్పు ఈ వాక్యం విన్న బిడ్డల్లో నీవు కలగ చేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.